హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు అయితే నేనైతే చికెన్ షాప్ దగ్గరికి అయితే వెళ్తున్నాను గైస్, సండే కాబట్టి. సో ఓకే, లెట్స్ గో. మనమైతే చికెన్ షాప్కి వెళ్దాము. ఇప్పుడే స్కూటీ మీద వెళ్తున్నాను గైస్. వచ్చేసాను గైస్ దగ్గరికి. చికెన్ షాప్ దగ్గరికి అయితే వచ్చేసాను. క్వాలిటీ చికెన్ సెంటర్ గైస్ ఇదైతే. మిర్యాలగూడలో హౌసింగ్ బోర్డులో మన బిఎల్ఆర్ సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో ఉంటుంది గైస్ ఈ చికెన్ సెంటర్. చాలా బాగుంటుంది ఇక్కడ. అలాగే ఫేమస్ బేకరీ ఎదురుగా ఉన్న ఎస్బీఐ ఏటీఎం వెనకాల దీని అడ్రస్ అయితే గైస్. అందరూ తప్పకుండా అయితే వెళ్ళండి. మీరైతే వెళ్ళి ఒక్కసారి అయితే చూడండి. అక్కడ ఉన్న నీట్నెస్ని బట్టే మనం తీసుకుంటాం కాబట్టి చూడండి. షాప్ మొత్తం ఎంత క్లీన్గా ఉంటుందో, చాలా క్లీన్గా ఉంటుంది గైస్. నేను ఎప్పుడు ఇక్కడే తీసుకుంటాను. చూడండి, అంకుల్ అయితే మనకు హాయ్ చెప్తున్నాను. ఇక్కడ మనకి చాలా బాగుంటుంది గైస్ చికెన్. అంకుల్ అయితే కోడిని కడిగిన తర్వాత అయితే పసుపు రాసి మంచిగా కాల్చి తర్వాత నీట్గా పీసెస్ అయితే కట్ చేసి మనకి ఇస్తారు గైస్. మీరు కావాలంటే ఒకసారి వెళ్ళి కూడా చెక్ చేయండి గైస్, నా మాట నమ్మకపోతే. ఇక్కడ ఎంత బాగుంటుందంటే నేను ప్రతిసారి ఇక్కడే తీసుకుంటాను. మా ఫ్రెండ్స్ చాలామందికి కూడా ఇక్కడే తీసుకోమని అయితే నేను సజెస్ట్ చేశాను. తర్వాత వాళ్ళందరూ అయితే నాకు థ్యాంక్స్ చెప్పారు గైస్, ఇక్కడ చాలా బాగుంది అని. చూస్తున్నారు కదా, అంకుల్ కొట్టడం కూడా ఎంత నీట్గా పీసెస్ని అయితే కట్ చేస్తున్నారో. మరిన్ని వీడియోస్ కోసం అయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి గైస్. చూడండి అంకుల్ ఎంత నీట్గా కొడుతున్నారో చికెన్. మనం తినే దాంట్లో ప్రతి ఒక్కటి ఈ రోజుల్లో ఎవరు శుభ్రంగా లేకుండా, క్వాలిటీ లేకుండా ఇస్తున్నారు. కాబట్టి నేనైతే అక్కడే తీసుకోమని సజెస్ట్ చేస్తాను. ఓకే గైస్, నేనైతే ఇంటికి వెళ్తున్నాను. బాయ్. ఇప్పుడైతే నేను చికెన్ తయారీ విధానం అయితే చెప్తున్నాను గైస్. ముందుగా మనమైతే ఎండుమిర్చి అయితే తీసేసుకొని స్టవ్ మీద అయితే ఒక ప్యాన్లో మనమైతే మంచిగా వేయించుకోవాలి గైస్. వేయించుకున్న తర్వాత మనమైతే చూస్తున్నారు కదా, నేనైతే కొంచెం మంచిగా వేయించుకుంటున్నాను. లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే మనమైతే వేయించుకోవాలి. తర్వాత మనమైతే ధనియాలు, ఇలాచి, దాల్చిన చెక్క, లవంగ ఇవన్నీ కూడా వేసేసుకోవాలి గైస్. వేసేసుకున్న తర్వాత హీట్ ఈవెన్గా వచ్చేలాగా మనం సిమ్లోనే పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి గైస్. వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీలో వేసి అయితే మనమైతే దీని అయితే ఫైన్ పౌడర్ లాగా అయితే చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా. తర్వాత మనమైతే స్టవ్ వెలిగించేసుకోవాలి గైస్ ఒక బౌల్ పెట్టి. తర్వాత మనమైతే అందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా. తర్వాత మనమైతే ఆనియన్, టమాటో, మిర్చి అండ్ కొత్తిమీర, పుదీనా ఇవన్నీ అయితే కట్ చేసేసుకోవాలి గైస్. చూస్తున్నారు కదా, నేనైతే కొత్తిమీర వేరే ప్లేట్లో పెట్టుకున్నాను. సో పుదీనా అయితే కట్ చేసి ఇందులో పెట్టేసుకున్నాను. చూస్తున్నారు కదా. తర్వాత మనమైతే ప్యాన్లో అయితే 2 టేబుల్ స్పూన్స్ అయితే మనమైతే ఆయిల్ వేసేసుకోవాలి గైస్. ఆయిల్ బాగా హీట్ ఎక్కేంత వరకు అయితే మనమైతే వెయిట్ చేయాలి. తర్వాత మనమైతే ఆనియన్, పచ్చిమిర్చి అయితే వేసేసుకోవాలి. దాంట్లో ప్యాన్లో ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసేసుకొని మంచిగా అవి మగ్గేంత వరకు మనమైతే కలుపుకోవాలి గైస్. అంతా ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా అయితే మనమైతే మంచిగా కలుపుకోవాలి గైస్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కదా, నేనైతే మంచిగా ఒకసారి అయితే కలిపేసుకొని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి గైస్. ఇప్పుడు తర్వాత మనం మళ్ళీ మిక్స్ చేసుకోవాలి ఒక 2 మినిట్స్ తర్వాత. చూస్తున్నారు కదా, మొత్తం ఈవెన్గా ఫ్రై అయ్యేంత వరకు అయితే మనం కలుపుకోవాలి. అప్పుడే మనకి మిర్చి కానీ ఆనియన్ కానీ కర్రీలో తింటుంటే అంత బాగుంటుంది గైస్. అందుకే ఈవెన్గా వేగేంత వరకు మనమైతే కలుపుకోవాలి. చూసారు కదా, ఇప్పుడైతే మగ్గింది. తర్వాత నేనైతే ఒక 2 టమాటాలు అయితే కట్ చేసి అయితే కూరలో వేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, వేసేసుకొని మంచిగా అవి కూడా మంచిగా మగ్గేలాగా మనమైతే కలిపేసుకోవాలి. అది మొత్తం కలిసేలాగా నేనైతే కలిపి పెట్టాను. ఆ తర్వాత కొంచెం పుదీనా అయితే మనమైతే వేసేసుకోవాలి. చూపించాను కదా గైస్ నేను ఇందాకలా మీకు, అంత అయితే వేసేసుకోవాలి. కొంత మనం అందరూ చేసేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా నేనైతే ట్రై చేస్తున్నాను. ఇది ఒక స్టైల్ గైస్, ఇది కూడా బాగుంటుంది. నేను చాలాసార్లు ట్రై చేశాను. మా మమ్మీ చేస్తుంది కాబట్టి, మా మమ్మీ చేస్తుంది ఈ వంట.
చూడండి ఎంత బాగుందో గాయస్. తర్వాత మనమైతే తగినంత పసుపు అయితే వేసేసుకోవాలి. ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారు కదా గాయస్. చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ కూడా. తర్వాత మనమైతే అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకొని మొత్తం అల్లం వెల్లిపాయ పేస్ట్ స్మెల్ అంతా పోయేంత వరకు మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి గైస్. ఇదంతా మిక్స్ చేసుకునే లోపు మనం ఒక పాట పాడుకుందామని అంటారు గైస్ అందరూ. కానీ నేను అయితే అలా అనను అనుకోకండి. నేను కూడా పాట పాడాలని అందామనుకున్నాను, కానీ నేను పాడితే మీరు ఎవరు వీడియో చూడరని నేను పాడట్లేదు గైస్. తర్వాత మనమైతే కడిగిన చికెన్ అయితే తీసేసుకొని మంచిగా ఈ బౌల్లో అయితే వేసేసుకోవాలి గైస్. చూస్తున్నారు కదా, ఈ ప్యాన్లో అయితే వేసేసుకోవాలి. తర్వాత అది ఒక 2 మినిట్స్ అలా వదిలేసిన తర్వాత మనమైతే రా సాల్ట్ అయితే వేసుకోవాలి గైస్. రా సాల్ట్ అంటే మళ్ళీ ఏదో అనుకునేరు గైస్, కల్లుప్పు అంటారు గైస్ తెలుగులో. ఇదైతే వేసుకోవాలి. ఇది వేసుకొని ఉప్పు అంతా ముక్కలకి పట్టేంత వరకు మనం కలుపుతూ ఉండాలి. కొంచెం ఒక చిన్న గ్లాస్లో కొంచెం వాటర్ వేసుకోవాలి గైస్. వేసేసుకొని మంచిగా మూత పెట్టేయాలి కలిపేసి. మధ్య మధ్యలో మనమైతే చెక్ చేయాలి గాయస్, వాటర్ ఇంకిపోయాయా లేదా అడుగు అంటుతుందా అని అయితే మనం చెక్ చేసుకోవాలి. నేను అలా అయితే చెక్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఉడుకుతున్నాయో ముక్కలు అనేవి. అలా ఈవెన్గా ఉడికేలోపు మనమైతే టమాటోస్ అయితే మిక్సీ పట్టేద్దాం. చూస్తున్నారు కదా, తర్వాత మనమైతే టమాటో పేస్ట్ని అయితే ఈ కర్రీలో అయితే వేసేసుకొని మనమైతే మంచిగా కలిపేసుకోవాలి గైస్. చూస్తున్నారు కదా, నేనైతే అంతా ఈవెన్గా కలిసేలాగా అయితే కలుపుతున్నాను. మీరు కూడా చూసి కలుపుకోండి గైస్. మొత్తం కలిపేసుకున్నాం కదా గైస్ మనమైతే. నాకు తర్వాత మళ్ళీ నేనైతే చూస్తున్నారు కదా గైస్, తర్వాత నేనైతే కారం అయితే వేసేసుకున్నాను గైస్. మంచిగా కారం వేసేసుకొని నేనైతే మొత్తం ముక్కలకి కారం పట్టేలాగా అయితే ఇందాక మనం పౌడర్ చేసుకున్నాం కదా గైస్, దాన్ని అయితే వేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, 2-3-4 స్పూన్స్ అయితే నేనైతే వేసుకుంటున్నాను. మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలా వదిలేసాను గైస్. మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టాలి గైస్. చూస్తున్నారు కదా ఎంత సూపర్గా ఉందో. నాకైతే ఆకలేస్తుంది గైస్ ఇది చేస్తుంటే. తర్వాత మనమైతే కొత్తిమీర అయితే వేసుకొని ఒక 2 మినిట్స్ గైస్, కరెక్ట్గా 2 మినిట్స్ తర్వాత మనమైతే స్టవ్ బంద్ చేయడమే గైస్. ఇంతే గైస్, కర్రీ అయితే అయిపోయింది. తర్వాత నేనైతే రైస్ ఇవాళ కుక్కర్లో వండాను గైస్. చూస్తున్నారు కదా, రైస్ వండాను. తర్వాత పచ్చిపులుసు చేశాను గైస్. నేను ప్రతిరోజు పచ్చిపులుసుతో తింటున్నాను గైస్ ఈ ఎండాకాలం అంతా. తర్వాత చికెన్ చూడండి ఎంత బాగుందో, చూస్తుంటేనే నోరు ఊరుతుంది గైస్. అసలు మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి. ట్రై చేసి ఈ వంట ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. అసలు ఈ చికెన్ ఎందుకు పెట్టావక్క అని అడిగితే చాలామంది నన్ను అయితే కామెంట్ చేసి అడిగారు. అలాగే కొంతమంది ఫోన్ చేసి కూడా అడిగారు గైస్, కొంచెం కర్రీస్ చేసే వీడియోస్ పెట్టండి అంటే నేను ఫిక్స్ అయ్యాను గైస్. ఎవ్రీ సండే ఎవ్రీ ఫ్రైడే అయితే నాది ఒక 2 లాంగ్ వీడియోస్ వస్తాయి గైస్. వీక్లీ ట్వైస్ మై వీడియోస్ అయితే నేనైతే అప్లోడ్ చేస్తాను. అసలు ఎంత బాగా ఉడికిందంటే అంత బాగా ఉడికింది గైస్ ముక్కలు. అసలు అమ్మ చేతికి వంటకి పేరు పెట్టడానికి అసలు ఉండదంటారు. అసలు అంత బాగుంది. అసలు నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. మా అమ్మ చేసిన వంట అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఈ వంటని మీ అమ్మ చేతిలో వండించుకొని తిని ఎలా ఉంది అని నాకైతే కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, ముక్కలు కూడా ఎంత సాఫ్ట్గా ఉడికాయో, అంత అంటే అంత బాగుంది గైస్. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్